హాయ్. ఇక్కడ చూపిస్తున్నటువంటి లెగ్ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్ ఫుట్ అండ్ ఇక్కడ చూపిస్తున్నటువంటి లెగ్ కూడా డయాబెటిక్ పేషెంట్ యొక్క లెగ్. సో ఈ లెగ్కి డిఫరెన్స్ ఏంటి నేను మీకు చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. జనరల్గా డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ 3 months 4 months 5 months అప్పుడు అరికాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, చీమలు వారిన సెన్సేషన్ వస్తుంది. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ రాగానే కంప్లైంట్ చేసేది ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసేంటే నైట్ టైంలో నిద్ర పట్టడం లేదు, అరికాళ్ళలో అరిచేతుల్లో తిమ్మిర్లు మంటలు ఎక్కువ అవుతున్నాయి, ఏదో చీమలు వారిన సెన్సేషన్లా ఉంటుందంట. దానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ న్యూరోపతి అంటే నథింగ్ బట్ జనరల్గా షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల ఈ అరిచేతులలో అరికాళ్ళల్లో నరాలు దెబ్బతిని సెన్సేషన్ తగ్గిపోయి అంటే ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ అనేది దెబ్బతినడం వల్ల అలాంటి సెన్సేషన్ తిమ్మిర్లు మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కాలికి గాయం తగిలినా కానీ ఏదన్నా ఎప్పుడైనా ఇంజురీ అయినా కూడా వాళ్ళకు ఆ ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్ లేకపోవడం వల్ల ఇంజురీ తగిలినా కూడా గాయం పెద్దగా అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి డయాబెటిక్ గ్యాంగ్రీన్ లాగా మారే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో అంటే రక్తనాళాల్లో రక్తం సరఫరా అయ్యే విధానం కూడా తగ్గిపోతుంది. బ్లడ్ యొక్క ఆస్మోలాలిటీ పెరిగిపోవడం, బ్లడ్ కాన్సన్ట్రేషన్, బ్లడ్ యొక్క విస్కసిటీ పెరిగిపోవడం వల్ల బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. ఈ అరికాళ్ళ అరిచేతుల్లో జనరల్గా అయితే అరికాళ్ళల్లో లోయర్ లిమ్స్ చాలా వరకు లోయర్ లిమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ లోయర్ లిమ్స్లో బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో తక్కువగా ఉండడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అక్కడ గాయంలాగా పోయి అల్సర్ లాగా స్టార్ట్ అయ్యి అది మెల్లమెల్లగా గ్యాంగ్రీన్గా మారి లేదంటే డయాబెటిక్ ఫుట్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్లడ్లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవుతాయో అప్పుడు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా ఫస్ట్ రెడ్గా మారుతుంది, తర్వాత ఇన్ఫ్లమేషన్ లాగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అలా మారేటప్పుడు జ్వరం రావడం కానీ, నొప్పి రావడం కానీ, ఫీవర్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫీవర్ లాగా వచ్చేస్తుంది. సో అలా మారిన తర్వాత మెల్లమెల్లగా అది గ్యాంగ్రీన్ లాగా మారే ఉంటుంది డయాబెటిక్ ఫుట్. అంటే ఈ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డయాబెటిక్ ఫుట్గా మారే అవకాశం ఉంటుంది. జనరల్గా అన్కంట్రోల్డ్ హై బ్లడ్ షుగర్ లెవెల్తో సఫర్ అవుతున్న వాళ్ళు జనరల్ ఈ షుగర్ లెవెల్స్ టార్గెటెడ్ షుగర్ లెవెల్స్లోకి తీసుకురావాలి. టార్గెటెడ్ షుగర్ లెవెల్స్ నథింగ్ బట్ ఏంటంటే తినకముందు వచ్చేసి అట్లీస్ట్ లెస్ దెన్ 126 లెస్ దెన్ 130 milligrams ఉండాలి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ వచ్చేసి లెస్ దెన్ 180 milligrams ఉండాలి. అంటే తిన్న తర్వాత 1.5 to 2 hours తర్వాత బ్లడ్ లెవెల్ చెక్ చేస్తే అది లెస్ దెన్ 180 milligrams ఉండాలి టార్గెటెడ్ అంటే ఆల్రెడీ డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు. అండ్ HbA1c లెవెల్ చూసుకున్నట్టయితే లెస్ దెన్ 7% ఉండాలి. అది టార్గెటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. కొంతమంది ఎట్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అంటాం, ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళైతే జనరల్గా ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అయితే ఫాస్టింగ్ ఇఫ్ ఇట్ ఈస్ 120 126 పోస్ట్ లంచ్ ఇఫ్ ఇట్ ఈస్ 180 milligram ఈవెన్ ద HbA1c ఎప్పుడైతే చెక్ చేస్తే 5.4 to 6.5 ఉంటుందో వాళ్ళు ఎట్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాళ్ళు జనరల్గా అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ డైట్ మాడిఫికేషన్ మనం తినే ఆహార నియమాలు పాటించడం కానీ కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ప్రీ డయాబెటిక్తో ఉన్న వాళ్ళైతే షుగర్ లెవెల్స్ ఒకసారి కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఆ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఒకవేళ కాళ్ళల్లో అరికాళ్ళల్లో కానీ అరిచేతుల్లో కానీ తిమ్మిర్లు మంటలు స్టార్ట్ అయినట్టయితే కంపల్సరీ ఒకసారి మీ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ కానీ డయాబెటిక్ స్పెషలిస్ట్ కానీ లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ కానీ కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. రైట్? సో స్టే aware and stay safe. Myself Dr. Antagiri, and keep following my channel Healthy Talks by Dr. Anti, and if you like it you can share to any diabetic patient. Thank you. Have a great day.